హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూస్ షార్ట్స్ తెలుగు 30. ఈరోజు న్యూస్ చూద్దాం. ఐపీఎల్ అనగానే పరుగుల వరదే గుర్తొస్తుంది. అందుకే బ్యాటర్లకు మరింత పరీక్ష పెట్టేలా బౌలర్లకు బీసీసీఐ కొత్త అస్త్రం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఒక ఓవర్లో బౌలర్ 2 బౌన్సర్లు వేసుకునేలా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2024లో ఈ కొత్త రూల్ అమలు చేస్తారని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ రూల్స్ని పరీక్షించారు. బీసీసీఐ నిర్ణయంపై బౌలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్, మార్చి 2024 నాటికి దేశంలో జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీనివల్ల నేషనల్ హైవేపై వాహనం ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. టోల్ ప్లాజాల వద్ద వెహికల్స్ ఆపాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. కాగా, జీపీఎస్ విధానంలో వాహనంలో ఓ డివైస్ అమరుస్తారు. హైవేలోని సిస్టమ్ దాన్ని ట్రాక్ చేసి టోల్ వేస్తుంది. నెక్స్ట్, గ్రూప్ 2 పోస్టులకు నిన్నటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయింది. అభ్యర్థులు జనవరి 10వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. స్క్రీనింగ్ పరీక్షను ఫిబ్రవరి 25న నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ప్రస్తుతం మొత్తం 333 ఎగ్జిక్యూటివ్ అండ్ 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నట్లు పేర్కొంది. పే స్కేల్, వయస్సు, విద్యార్హత, ఇతర వివరాలను ఏపీపీఎస్సీ సైట్లో పొందుపరిచింది. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.